దేవుని ప్రియ బిడ్డలారా, మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభమైన నామములో శుభములు తెలియచేస్తుంటున్నాను. ఈరోజు మనకి ఇవ్వబడిన లేఖనాలను మనం చూస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం నుండి 19 వచనాలు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14-17 వచనాలు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 20-24 వచనాలు మనకి వాక్య అంశాలుగా ఇవ్వబడ్డాయి. దీనిలో ప్రాముఖ్యమైనటువంటి వాక్య అంశము పాప బలము అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. శిలువ ధ్యానాల్లో బహు ఇష్టమైన పాట మనందరికీ, ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా. ఏ పాప మెరుగినటువంటి ప్రభువుకి ఈ బాధలు కలగటానికి ఏం కారణం? 205వ పాట పాడతాం. ఏమీ నేరంబు లేక ఈ మరణ స్తంభము ఎలా మోయ నాయనో. ఎందుకు మోస్తున్నాడు నా ప్రభు? ఏమీ నేరము లేనటువంటి యేసుస్వామికి ఈ భయంకరమైనటువంటి శిక్ష ఎందుకు? ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా సిలువను మనం సంధించినప్పుడు, సమీపించినప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు, దాని గురించి తెలుసుకున్నప్పుడు మనకి అర్థమవుతాయి. సిలువ తెలుసు, పాపము తెలుసు, దేవుడు తెలుసు, ఏమండి దేవుని ప్రేమ తెలుసు, పరలోకము తెలుసు, నరకాగ్ని తెలుసు. కానీ మానవులు అన్నీ తెలిసి పాపము చేస్తున్నాం, పాపానికి దాసులం అవుతున్నాం అనేది మనకి తెలుసు. ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. తెలియక నేటి కాలాంతములో ఉన్నటువంటి మనుషులు పాపం చేయడం లేదు, కానీ సమస్తము ఎరిగి మనుషులు పాపం చేస్తూ ఉన్నారనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకుంటూ నేటి పాప బలము అనేటువంటి ఈ ధ్యానాన్ని మనము ధ్యానం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు నిజముగా తన బిడ్డలమైనటువంటి మన ఎడల మరొక కృపాకాలాన్ని అనుగ్రహించారు. ఎందుకంటే పాపముల కొరకు పశ్చాత్తాపపడటానికి దేవుడు మనకి చూపించినటువంటి కృపగా ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు వాక్య భాగాల్లో మారు మనసు పొందకపోవుటను గురించి ప్రభు ప్రశ్నిస్తున్నారు. సువార్త లేఖనాల్లో, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, నీలో జరిగిన అద్భుతాలు తూరు సీదోను ప్రాంతాల్లో జరిగి ఉంటే వారు ఎప్పుడో మారు మనసు పొందియుందురు. అంటే మారు మనసు అంటే అర్థం ఏంటి? పాపము నుండి, పాపము యొక్క బలిము నుండి తప్పించబడి ఏదైతే పరిశుద్ధత, దేవునితో సమాధానము అనేటువంటి క్రియను కొనసాగిస్తారో విశ్వాసులు, దానినే మారు మనసు అన్నారు. మారు మనసు వేరు, మతము మారటం వేరు. మతం మారటం ద్వారా ఏ మనిషి పరలోకానికి వెళ్ళడు. అసలు క్రీస్తు సువార్తలో మత మార్పిడి అనేటువంటి పదము మనుషులు తెచ్చారు తప్పితే దేవుడు తీసుకొచ్చినటువంటిది కాదు. పాపము యొక్క స్వరూపాలు, రూపాలు, దాని యొక్క బలము చాలా కఠినమైనటువంటిదిగా బైబిల్ గ్రంథము జ్ఞాపకం చేస్తున్నటువంటి దాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఈరోజు మరొకసారి మీకు వాక్యాంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పాప బలము అది చాలా బలత్కారము చేసేటువంటిదిగాను, శోధించేటువంటిదిగాను ఉంటూ ఉంది అనేటువంటి దాన్ని గుర్తు చేసుకోవాలి. అవును, లెంట్ అనేటువంటి మొదటి ఆదివారమును, శ్రమకాల శిలువ ధ్యాన ఆ మొదటి ఆదివారమును చేస్తున్నటువంటి మనము యేసు స్వామి వీపు మీదికి ఈ భయంకరమైనటువంటి శ్రమ, శిక్ష ఎందుకు కలిగింది అనేటువంటి దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఈ శ్రమ శిక్షకు కారణము మన పాపమే అనేటువంటిది మానవుడు దేనితో జ్ఞాపకం చేసుకోవాలి అనంటే, ఏదో పై ఆచారంతో కాకుండా మారు మనసు విధానముతో జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎఫెసీ పత్రిక
2వ అధ్యాయం 1వ వచనాన్ని చూసినప్పుడు అంటున్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు అనే పదము అక్కడ ఆయన అని ఉంది, కానీ నేను దేవుడు అని ఉంచటంలో ఉద్దేశం ఏంటంటే, తండ్రి తన కుమారుడైన క్రీస్తు ప్రభువు చేత ఏం చేశారట, లోకమంతటిని మరణపాత్రులైనటువంటి మానవులను బ్రతికించడానికి ఆయన తీసుకున్న ఓ గొప్ప నిర్ణయము రక్షణ అని చెప్తా ఉంటున్నాడు. దాన్నే పాప విమోచన అనేటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నారు. యోహాను తన మొదటి పత్రికను 5వ వచనంలో ఏమన్నారంటే, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తు యొక్క సిలువ దేనిని ఉద్దేశించింది అని అంటే ఆయన అంటూ ఉంటాడు, పాపములు తీసివేయుటకై యేసు ప్రభు ప్రత్యక్షమాయనని మీకు తెలియను అంటా ఉంటాడు. ఈ సత్యము ఎవరికైనా తెలియకపోతే ఈ సత్యము తెలుసుకోమని దైవ లేఖనము ఘోషిస్తూ ఉంది అనే మాట కూడా ఈ రోజున ప్రకటించబడుతూ ఉంటా ఉంది. పాపమును గురించి నేను 2-3 నిర్వచనాలు చెప్తాను. పాపము దేవునికి వ్యతిరేకమైన ఒక తీవ్రమైన నేరము అన్నారు భక్తులు. ఏమండి, అసలు మనం ఎంత తప్పు చేసినా మనల్ని మనం సమర్థించుకుంటాం, ఇంకా మన పిల్లలనైతే మనకంటే ఎక్కువ సమర్థించుకుంటాం. దేవుని యొక్క నీతి యావత్తును జరిగించెను, అందుకనే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మీరు నిర్గమధ్యానాల్లో మోషే కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అలాగుననే జరిగించెను అని ఉంటది. అంటే అట్లు చేసాను అంటే అర్థం ఏంటంటే, దేవుని మాటకు మక్కి ఆయన ఏది చెప్తే అది జరిగించారు అని చెప్పడానికి ఆ పదాన్ని వాడారు. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ఇది చాలా చిన్న మాట, చాలా శక్తివంతమైనటువంటి మాట. పాపము అనేటువంటిది ఎట్లాంటిది అని మనం చూస్తే, దేవునికి వ్యతిరేకమైన ఒక తీవ్రమైనటువంటి నేరము. అది ఎంత ఘోరమైన నేరమో హెబ్రీ గ్రంథకర్త కూడా జ్ఞాపకం చేస్తాడు. అందుకనే మరణ శాసనము రాయటానికి పాపము కారణమైందట. అందుకనే అక్కడ ఏమంటాడు 9వ అధ్యాయంలో అంటే, మరణ శాసనము ఎక్కడ ఉన్నదో అక్కడ దానిని వ్రాసిన వాని మరణమును తథ్యము. మరణ శాసనము వ్రాసిన వాడు మరణమైతేనే గాని అది చెల్లుబాటు కాదు అంటా ఉంటారు అపోస్తుడైన పౌలు. శాసనము రాసింది దేవుడు కనుక దేవుడే ఏమవ్వాల్సి వచ్చింది అని అంటే, ఆ శాసనములో ఆయన పాలు పొందవలసి వచ్చెను అనేటువంటిది వ్రాయబడతా ఉంది. దానికే మనుజావతారుడుగా దేవుడే దైవత్వాన్ని విడిచి మానవత్వంలోనికి వచ్చాడు గనక ఆయన్ని దేవుని కుమారుడు అన్నారు. దైవ మానవుడైన యేసుక్రీస్తు అని భూమి మీద ప్రకటించబడ్డారు. అందుకని దేవుడు తన ప్రియమైన కుమారునే మరణానికి శిక్షకు అప్పగించగలిగినంత నేరము ఏంటి అనంటే, అది పాప బలము. పాపము యొక్క స్థితి తెలియాలంటే నీకు దేవుని గురించి తెలియాలి, దేవుని సత్యమును గురించి తెలియాలి, తీర్పును గురించి తెలియాలి. అది తెలియనప్పుడు పాపము నీకు ఏ విధమైనటువంటి నేరముగా బాధగా ఉండదు. ఎందుకంటే స్పర్శ లేదు. దైవికమైన స్పర్శ లేని జీవితానికి పాపము కనబడదు, నొప్పి ఉండదు. పాపము వలన నొప్పి ఉండదు. కానీ దేవుని సన్నిధిలో అది తీవ్రమైనది గనక ఆయన నొప్పిని చూడలేక తన కుమారుని మరణానికి పంపి ఆ పాపానికి సమాప్తిని చేశారు. 4000 సంవత్సరాలు దేవుడు ఆ నొప్పిని భరించి దాన్ని వదిలించుకోవడానికి తన కుమారుని మరణానికి అప్పగించారనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుందాం. మరలా చెప్తున్నాను, పాపము తేలికైనది కాదు, దేవునికి వ్యతిరేకమైన ఒక తీవ్రమైన నేరము, అది ఆయనకు హేయమైనది. ఓ భక్తుడు దీని గురించి అన్నాడు, పాపము చావు కన్నా కష్టమైనది అన్నాడు ఆయన. ఒకసారి పౌలు వేదాంతములో నుండి కొరింథీలకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు, మీరు నా ఎడల ఈలాగున జరుపవలెనని ఈ సంగతులు రాయను లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నా నాకు అతిశయ కారణము లేదు.
సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటా ఉంటున్నాడు. పౌలు మరణాన్ని కోరుకుంటున్నాడు. అంటే సువార్తను వ్యాపారముగా కానీ స్వప్రయోజనానికి కానీ దేవుని ప్రేమను, దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క సేవా పరిచర్యలను వినియోగించుకోవటము ఆయన ఏమన్నాడంటే చచ్చిపోవటమే మేలు. ఇట్లాంటి స్థితి నాకు వద్దు గనుక దీనన్నిటికంటే నాకు మరణమే మేలు అంటున్నాడు. అందుకని మరణము కన్నా పాపమే నికృష్టమైనది అనేటువంటి దాన్ని అపోస్తుడైన పౌలు సహితము దానిని మరి ఖచ్చితంగా ప్రకటించినటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. రెండో పదాన్ని చూసినప్పుడు పాపము దేవుని విసర్జించినట్లు చేస్తుంది అని మరొక భక్తుడు జ్ఞాపకం చేశాడు. దీన్ని ఏమన్నాడంటే దేవుని యందలి భయభక్తులను చెరిపే గుణము కలిగినటువంటిది అన్నాడు. మనుషులు దీనిని అభ్యాసం చేస్తూ ఉన్నారు. పాప వర్ణన చాలా పెద్దదిగా ఉందని అపోస్తుడైన యోహాను తన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 17వ వచనంలో చెప్తా ఉంటాడు. సమస్త దుర్నీతి పాపమే అన్నాడు. పాత నిబంధనలో క్రియ పాపం అంటే ఏదైనా హత్య చేస్తే అది పాపంగా పరిగణించబడుతుంది. ఇంకేదైనా చేస్తే, దొంగతనం చేస్తే పాపముగా పరిగణించబడుతుంది. క్రొత్త నిబంధనలో కృపా సిద్ధాంతం, గ్రేస్ ఒక ఇన్స్ట్రుమెంట్గా మారిపోయింది మనకి. నిజానికి బైబిల్ చదివిన ఏ వ్యక్తి అలా చెప్పడు. అందుకని ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మనం ఉపవాసం ఉండక్కర్లేదు, దుఃఖపడక్కర్లేదు, కన్నీరు పెట్టక్కర్లేదు, ఎన్నింటిలో మనకి కృప ఉంది అని చెప్పే వాళ్ళు కూడా తయారైపోయారు. అందుకే ప్రభు చెప్పారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, నమ్మొద్దు అని చెప్పేసి. ఏడవద్దు, నవ్వండి 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 అంటున్నారు. ఇప్పుడు యేసయ్య ఎక్కడ నవ్వలేదు. ఈ లోక జీవితంలో ఉన్నంతసేపు ఆయన ఏడుస్తూనే ప్రార్థన చేశారని బైబిల్లో ఉంది కదా. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు చాలామంది నవ్వండి అంటున్నారు, సంతోషంగా ఉండమని ప్రభు చెప్పాడు అంటున్నారు. సంతోషంగా ఉండమన్నారు కానీ నీ పాపము కొరకు నీవు దుఃఖపడమని చెప్పకుండా ఎక్కడా లేదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాటలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు కృపా సిద్ధాంతము కంటే దేవుని యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి క్రొత్త నిబంధన మాట ఏంటి తెలుసా? నేను అందుకే పాత నిబంధన చాలా తేలిక, తండ్రి ప్రేమ చాలా తేలిక, కుమారుని ప్రేమ చాలా కష్టమైనది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అదే చెప్పారు. పాత నిబంధనలో ఒకరిని హత్య చేస్తేనే పాపము, కానీ క్రొత్త నిబంధనలో నీ సహోదరుని చూచి నీ మనస్సులో నీవు ద్రోహి అని అనుకుంటేనే, అంటే పాపము యొక్క రూట్. ఈరోజు హెబ్రీ పత్రికలో అపోస్తుడైన పౌలు దాన్నే చెప్పారు. చేదైన వేరు ఏదైనా మొలిచి ఎక్కడ మొలుస్తుంది? హృదయాంతరంగాల్లో మొలుస్తుంది. అది నీకు కనబడదు, ఎవరికి కనబడదు, కానీ దాని క్రియ ఫలము. అందుకనే ప్రభు యేసయ్య చెప్పారు, చెట్టు మంచిదని ఎంచి దాని ఫలము మంచిదని ఎంచండి, లేదా ఫలము మంచిదనిచ్చి దాని చెట్టు మంచిదని ఎంచండి అనేటువంటి దాన్ని యేసు చెప్పారే. కనుక పాపము యొక్క రూట్ ఎక్కడుంది అని అంటే అంతరంగాల్లో ఉంది. ప్రభు అందుకేనన్నాడు, నేను పైవేషాన్ని చూడను, నేను అంతరంగములను పరిశీలన చేసే దేవుడను అనేటువంటిది జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు పాపమును గురించి మరో 3 ప్రత్యేకమైన మాటలు నేను మీకు చెప్తా ఉన్నాను. ఒకటి, పాపమును తేలికగా ఎంచకు, ఎందుకంటే అది అనంతుడైన పరిశుద్ధ దేవునికి విరోధమైన శక్తి. మీకు తెలుసు, అపవాది అనేటువంటిది దేవుడి సర్వశక్తి మీద, ఆయన సింహాసనం మీద ఎదురు తిరిగింది అనేటువంటిది. అందుకని మరొకసారి చెప్తున్నాను, అనంతుడైన పరిశుద్ధ దేవునికి విరోధమైనది, నీకు కాదు. నిన్ను పాడు చేయటంలో పాపానికి కలిసి వచ్చేది ఏంటి అని అంటే నిన్ను కాదు ద్వేషించేది. దేవుని ద్వేషించి దేవుని చేతి పని అయినా నిన్ను, దేవుని పోలికైనటువంటి నిన్ను పాపము పాడు చేస్తుంది. కనుక పాపాన్ని ఎప్పుడు అనంతుడైన పరిశుద్ధ దేవునికి అది విరోధమైనటువంటి శక్తిగా భావించాలి. రెండవ పదాన్ని మనం చూస్తున్నప్పుడు పాపము ముసుగు కప్పిన మృత్యువు అంటాడు కదా. పాపము ముసుగు వేయబడిన మృత్యువు అంట. దాన్ని చక్కగా సామెతల గ్రంథకర్త వర్ణించాడు. ముసుగు వేసుకొని సంద చీకటి వేళ ఆమె వేశ్య కాదట, గాని ఆ దినము తనకు కలిగిన కోరికను బట్టి వేశ్యావేషం వేసుకొని వెళ్ళి ఆమె బుద్ధిహీనుడు అనేటువంటి వాడు ఆ త్రోవను పోతా ఉంటే వానితో మాట్లాడుతూ ఉంది అంటా ఉంటాడు.
నిజం, దాన్ని ముసుగు తీస్తే అది మరణము, ముసుగులో మాత్రము అది చాలా ఇంపైనదిగా కనబడుతూ ఉంది అంటాడు. దానికే పాపము, ముసుగు వేయబడిన మృత్యువు, అది మోసకారి, భ్రమింప చేసేది అంటూ ఉంటాడు. రోమాపత్రికలో, యాకోబు పత్రికలో, హెబ్రీ పత్రికలో దాని గురించి భ్రమింప చేస్తుంది అనేటువంటి పదాలను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మూడవది, పాపము ఒక ఒండ్రుమంటి వంటిది, అది ఒక దొంగ ఊబి, జిగటగలిగినటువంటి దొంగ ఊబి అని చెప్పి జ్ఞాపకం చేస్తాడు. ఆధ్యాత్మికమైన జీవితము, దాని పతనమునకు పాపము మార్గం వేస్తుంది. ఆ మార్గంలో నిన్ను రక్షించడానికి యేసు స్వామి నేనే మార్గమును, సత్యమును, జీవముని ప్రభువు చెప్పారు. ఈరోజు ఇవ్వబడిన 3 లేఖనాలను మనం చూస్తున్నప్పుడు 3 ప్రత్యేకమైన విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, పాత నిబంధన పాపమును గురించి ఏం చెప్తుంది అని ఆలోచన చేస్తే, పాపము దేవుని మార్గము నుండి తప్పించును. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, పితరులు ఎవరో చేశారు. అది కూడా ఎప్పుడేనంటే, వారు ఐగుప్తు దేశాన్ని నుంచి వస్తూ ఉన్నప్పుడు వారు చూసిన ప్రక్క చూపులు. వాళ్ళ తాతగారు చూశాడట, ముని మనమని అడుగుతున్నాడు ఈయన. ఇప్పుడు ఈ ముని మనమడు ఎక్కడున్నాడు? పాపం యొక్క శిక్ష అనగా బబులోను చెరలో ఉన్న వారిని ఐగుప్తు చెర విముక్తులుగా వస్తూ కనాను దేశపు ప్రయాణంలో చేస్తున్నటువంటి పాపమును ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒకరి పాపమును మరొకరు సమాధానం, అంటే మీ తాతలు చెరలో ఉండి వారిని విడిపించినా కూడా వారు కనాను దేశము యొక్క ప్రయాణంలో సహితము పాపపు చూపులు వారు విడిచిన వారు కాదు. అలాంటి జాతిరా మీది అని చెప్పడానికి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, పాపం ఎంత భయంకరమైనదో. మన పితరులు ఎందరూ చనిపోయినా ఆ విత్తనము మాత్రం చావదు. ఆదాము నిబంధన మీరేను, అవును ఆ విత్తనమే, కాబట్టి మీరందరూ నిబంధన, మీరే జనులే అని దేవుడు వాపోతూ ఉన్నాడు. ఈ రోజున నేను దీని గురించి చెప్తున్నాను. పాపము దేవుని మార్గము నుండి తప్పించును అనేటువంటిది. పాపము వారి స్వాతంత్ర్యమును దాస్యముగా మార్చివేసేటువంటిది గనుక ఇశ్రాయేలు యొక్క జాతిని బట్టి దేవుడు ఆయన ఎంతగానో వేదన చెందుతున్నాడు. మీరు ఒకసారి చూడండి, 14వ వచనము 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథములో ఈ మాటను చూస్తున్నాడు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంటను పుట్టిన దాసుడా కాడు గదా, అతడేలా దోపుడు సొమ్మాయను, కోదమ సింహములు వానిపైని బొబ్బలు పెట్టును, గర్జించెను, అవి అతని దేశమును పాడు చేసెను, అతని పట్టణమును నివాసులు లేక పాడు ఆయెను. నోపు, తహాపానేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. నీ దేవుడని యెహోవా నిన్ను మార్గములలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకొంటివి కదా. ఇశ్రాయేలు బబులోను చెరలోకి వెళ్ళి వారు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. మా తండ్రి అబ్రహాము కాడా, మా రాజు దావీదు కాడా, ఎందుకు మాకు ఈ శ్రమ? మాకెందుకు దేశము లేకుండా చేశావు? మాకెందుకు ప్రార్థనా స్థలము లేకుండా చేశావు? మాకెందుకు శ్రమ కలిగించావు? ఈ విడుదల లేని జీవితం మాకెందుకు అని అంటే దేవుడు రీజన్స్ చెప్తా ఉంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను. ఒక్కటి అర్థమైంది నాకు, ఇవాళ నువ్వు ఏ తప్పిదం చేసినా, నీ పిల్లలకు నీవు ఆస్తిని సంపాదించినట్టే పాపపు శిక్షను కూడా సంపాదిస్తున్నావు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? మీ పితరులు పాపం చేసి ఇది కూడా మీకు చెరను తీసుకొచ్చారు, మీరు పాపం చేశారు, అలా తరాలకి శిక్షను మీరు తీసుకుని వస్తూనే ఉన్నారు అని చెప్పి ఆయన 17వ వచనంలో 18వ వచనంలో ఆయన అంటున్న మాట, నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పని ఉన్నది? యూఫ్రటీసు నది నీళ్లు త్రాగుటకు అశ్షూరు మార్గాలలో నీకు ఏమి పని ఉన్నది? ఎందుకనంటే ఇశ్రాయేలుకి దేవుడు సొంత నీరిచ్చాడు. హల్లెలూయా. ఏమండి, వాళ్ళు ఐగుప్తు దేశాన్ని నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎవ్వరు నీళ్ళు ఇవ్వనన్నారు. మీకు తెలుసు, బాలాక్ అనేవాడు కనీసం బాబు మేమేమైనా నీళ్లు ముట్టుకున్నా, గడ్డి ముట్టుకున్నా, పండ్లు ముట్టుకున్నా మేము సొమ్ము చెల్లిస్తాం, కొంచెం మీ త్రావులోనే వెళ్తాం, అసలు మేము ముట్టుకోం అన్నా కూడా
దేశ నాయకులైనటువంటి రాజులైనటువంటి వారు ఇశ్రాయేలీలు తమ దేశము గుండా నడవటానికి కూడా అసలు ఒప్పుకోలేదు. దైవవాక్యం చెప్తున్నటువంటి మాట, నేనే మీకు ఆహారం ఇచ్చాను. ఆహారం కోసం వాళ్ళు మామూలుగా ప్రార్థన చేయలేదట. ఎలాంటి ప్రార్థన చేశారు? సనుగుడు ప్రార్థన చేశారు. ఆహారం లేదని సనిగారు, నీళ్లు లేవని సనిగారు. ప్రతిదానికి సనిగితే దేవుడు ఆకాశం నుండి ఆహారంనిచ్చాడు, భూమి నుండి బండ నుండి నీళ్ళనిచ్చాడు, వారికి అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. అందుకని అడుగుతున్నాడు. ఇవ్వకుండా ప్రశ్నించే దేవుడు కాదు. నీకు కావలసినంత జీతం ఇస్తున్నాను, నీకు కావలసినంత అన్నీ ఇస్తున్నాను, ఇంకా నీకు సరిపోక ఏం చేస్తున్నావు అనంటే అన్యజనుల తట్టు నీవు చూస్తూ ఉన్నావు, అనేకమైనటువంటి దోపిడి వైపు నీవు చూస్తూ ఉన్నావు. కారణం ఏంటంటే నీకు తృప్తి లేదు కాబట్టి ఇదిగో నీకు బాధను నేను తీసుకొస్తున్నానని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకని 19 అంటున్నటువంటి మాట, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మారు మనసుకి మనం చోటిద్దాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు ప్రేమస్వరూపేణ అనటం కాదు, కానీ నీకు ఇవ్వబడినటువంటి దానితో, నీ కుటుంబంతో నీవు, నీ ఆస్తితో నీవు, నీ యొక్క సమస్తముతో దేవుడిచ్చిన దానికి నీవు సంతృప్తి చెందటం ఎంతో అవసరం. అందుకనే పౌలు గారు అంత వేదనగా ఆయన అంటున్నాడు, నా చేతులతో నేను కష్టపడి నేను ఉచితంగా సేవను చేస్తున్నానని చెప్పిన పౌలులాగా కనీసం, అందుకని మీకు ఉన్నదానితో మీరు తృప్తి పడండి అనేటువంటి దాన్ని దేవుడు చెప్పినటువంటి రీతిగా దేవుని ప్రజలు నడవాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. 2వ పదాన్ని మనం చూస్తున్నప్పుడు హెబ్రీ పత్రికలో వ్రాయబడినటువంటి 12వ అధ్యాయంలో 14-17 వచనాల్లో పాపము పరిశుద్ధతను సమాధానమును చెరుపును అనే మాట చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అంటూ ఉంటున్నాడు. మరొక మాట, మరొక నిర్వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాపము పరిశుద్ధతను సమాధానమును చెరిపివేయును. అందుకని మారు మనసును ఏమన్నారంటే దేవునితో సమాధాన పడుట అన్నారు. ఇవాళ మనం ఖచ్చితంగా మనకి చాలా పాపాలు ఉన్నాయి, నేను లేవని చెప్పను. ఎవరైనా నేను పాపం చేయలేదు అని అంటే దేవునిని అబద్ధికునిగా చేయటం అంట. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు పాపం పాపం అని చెప్పి, ఇంకెవరూ చెప్పడం లేదు. ఇది మన మాట కాదు, పాస్టర్ గారి మాట కాదు, లేకపోతే అతిభక్తితో ఉన్నటువంటి వాళ్ళు పలికే మాట కాదు. పౌలను అదే అన్నారు కదా, పౌలా నీకు అతిభక్తి వలన పిచ్చి పట్టింది అన్నారు. ఎందుకంటే భూమి మీద బ్రతకడానికి దొంగతనం చేయాలి, ఎలా బతుకుదాం అనుకుంటున్నావు, ప్రక్కడిది ఆక్రమించేసుకోవాలి, ఎలాగ మరి, లేకపోతే మనకు ఎకరాలు పెరుగుతాయి. ఈ శరీరానికి బోల్డ్ కోరికలు ఉంటాయండి, అన్నీ తీర్చుకోకపోతే ఎలాగా. కొంతమంది తినుము త్రాగుము అన్నాడు కదా దేవుడు, మరి ఇవన్నీ ఎందుకు సృష్టించాడు దేవుడు అంటాడు. అన్నీ సృష్టించాడు నీ కొరకే, కానీ ప్రతిదీ న్యాయబద్ధంగా మాత్రమే తిని బ్రతకమన్నాడు, అంతేగాని అక్రమముగా బ్రతకమని అనలేదు. మరి ద్రాక్షరసము ఏం చేస్తుంది, ఎందుకు దాన్ని త్రాగొద్దన్నాడు సృష్టించిన దేవుడు అని అంటే, నేను ఒకసారి చెప్పాను మీకు ఖచ్చితంగా, దేవుడు ప్రతిదీ కూడా సాతానుకి సమభాగం ఇచ్చాడు. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు, పాపమును జయించుట అనంటే దేవునితో సమాధానం పడుట. ఒక మనిషి సమాధానమైన జీవితాన్ని ఎప్పుడు కొనసాగించగలడు అనంటే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ మనిషి సమాధానం అనే దాన్ని దేవుని సన్నిధిలో వెతుకుట ద్వారానే వెతకగలడు అంటే అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే నేను ఇక్కడ గుర్తు చేసుకున్నాను ఏమనంటే, పాపరహిత జీవితం కొరకు విశ్వాసులు ఎలాగున నడవాలి అనేటువంటి దాన్ని పౌలు ఈ హెబ్రీ పత్రిక 12:4-14 వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో నేను ఇంకొక మాట గుర్తుపెట్టుకున్నాను, క్రైస్తవ సంఘ విశ్వాసులు ఆత్మీయ జీవితము లోకములో అన్నిటికన్నా ముఖ్యమైనదిగా ఎంచాలి అంటూ ఉంటున్నాడు.
ఆత్మీయమైన జీవితము అన్నిటికంటే ముఖ్యమైనటువంటిదిగా మనము ఎంచనప్పుడు మనకు కలిగేటువంటిది ఏంటనంటే ఆత్మీయతను శరీరము కొరకు అపవిత్రము చేస్తూ ఉంటామట. దేని కొరకండి? శరీరమేమో క్షణకాలం ఉండేది, ఆత్మ ఏమో యుగయుగాలు ఉండేది. శరీరానికి ఎంతో ఆస్తిని సమకూరుస్తున్నావు, ఆత్మకు పేదరికాన్ని సిద్ధం చేస్తా ఉన్నావు. పాపం అంటే నువ్వెక్కడో చూడొద్దు, మనం ఎక్కడో చూడొద్దండి దయచేసి. ఈ శరీరానికి కోట్లాది కోట్లు సంపాదించేటువంటి మనము ఆత్మ యొక్క బ్యాలెన్స్ అకౌంట్, అసలు దానికి నెంబర్ ఉందా లేదా? మీ యొక్క పేరు నమోదు కావాలి జీవగ్రంథములో, మీ నెంబర్ ఉండాలి. జీవగ్రంథములో ఎవని పేరు నమోదు చేయబడదో అంటూ ఉంటాడు. కనుక ఈ మాటను మీరు చూడండి, ఆత్మీయతను శరీరం కొరకు అపవిత్రపరుచుకొనుట దేవుని పిల్లలకు సరికాదు. ఇది దేవుడు అనుక్షణము అనుదినము మనకిస్తున్నటువంటి హెచ్చరిక. అందుకనే ఈరోజు హెబ్రీ పత్రిక చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే ద జడ్జిమెంట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము యొక్క తీర్పు. ఇస్సాకు కుమారుడైన ఏశావు ఏం చేశాడు అనంటే, ఏశావు చేసినటువంటి పని అక్కడ చెప్తా ఉన్నాడు. ఒక్క కూటి కొరకు అతడు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడట. కానీ ఆ తర్వాత కన్నీరు పెట్టి ఏడ్చినను అది అతనికి దొరకలేదు. కనుక క్రైస్తవులు జీవించుట కొరకైనా అన్వేషణ ఏదైనా ఉంది అనంటే అది దేవునితో సమాధాన పడటమే, అట్లాంటిది కలిగి ఉండటమే క్రీస్తుని హత్తుకుని ఉండుట. సువార్త వాక్య భాగానికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 20-24 వచనాన్ని చూసినప్పుడు పాపం మారు మనసుకు ఆటంకకరమైనది అంటా ఉంటున్నాడు. మొదటి మాటలో నేను జ్ఞాపకం చేశాను, పాపము దేవుని మార్గాన్ని నుండి తప్పిస్తుంది. రెండవ మాటలో నేను జ్ఞాపకం చేశాను, పాపము పరిశుద్ధతను సమాధానమును చేర్పుతుంది. మూడవది స్వార్థ వాక్య భాగంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే పాపము మారు మనసునకు ఆటంకకరమైనది అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి యేసుస్వామి తన సువార్తను చేసినటువంటి దినములను ఆయన జ్ఞాపకం చేస్తూ 20వ వచనంలో చూడండి, 11వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఆయన అంటున్నాడు, పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను అంటూ ఉంటున్నాడు. యేసు ప్రభువు లెక్క చూసుకుంటాం ప్రారంభించేది అన్యజనుల దగ్గర కాదంట. ఆయన లెక్క చూడడం ప్రారంభించేది ఎక్కడ? ఆయన ప్రజల దగ్గర. అంటే ఆయన సువార్త చెప్పారు, ఆయన జీవజలాలు ఇచ్చారు, ఆయన మన్నా ఇచ్చారు, ఆయన నీ కొరకు తన కుమారుని ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చారు కాబట్టి డబ్బులు ఇచ్చిన వాడి దగ్గరే లెక్క అడుగుతారు, కానీ డబ్బులు ఇవ్వని వాళ్ళ దగ్గర లెక్క అడుగుతారా? అడగరు. కాబట్టి మనము క్రైస్తవులముగా అందుకని అంటాడు, తీర్పు దేవుని ఇంటి దగ్గరే ప్రారంభమవుతుందట మొదట. అందుకనే నేను ఇందాక కూడా జ్ఞాపకం చేశాను, మరణ శాసనము ఎక్కడ వ్రాయబడి ఉన్నదో అక్కడ దాన్ని వ్రాసిన వాని మరణమును ఆవశ్యము. అందుకే ప్రభువే మరణించి ఆయన తన యొక్క విలువైన ప్రేమను మన పట్ల ప్రకటించారు. అందుకని ఆయన సమస్తమును ఇచ్చి ఇంకా పాపంలో ఉన్న నన్ను నిన్ను ఏం చేస్తున్నారనంటే ప్రశ్నిస్తూ ఉంటా ఉన్నారు. ఈరోజు లేఖనాలు అందుకనే ప్రభు చెప్తున్న మాటలను మూడింటిని క్రోడీకరించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, పాపము బలమైనది, అది నిన్ను ఆటంకపరిచి నీ ప్రభు మహిమలో చేరకుండగా అడ్డు చేస్తూ ఉంది. కొంచెం దాని నుండి వెలుపలికి జరుగు, మారు మనసును కోరు అని చెప్తా ఉంది. అలాగున బ్రతకడానికి తీర్మానించుకుందాం. పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు మీ తలంపులకు యేసుక్రీస్తు వలన కావలియుండును గాక.